గత కొన్ని రోజులుగా అక్రమ సంబంధాలు భర్తల పాలిట శాపంగా మారుతున్నాయి. అఫేర్ పెట్టుకున్న భార్య ఏకంగా ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతీర్చేందుకు వెనుకడుగు వేయటం లేదు. ప్రియుళ్ళు కూడా అక్రమ సంబంధం మోజులో పడి సాటి మగాడిని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు పాల్పడుతున్న నేరశైలి పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టేలా చేస్తోంది. పోలీసుల విచారణలో బయటపడుతున్న నిజాలు యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. ఇక గద్వాల్ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో బయటపడుతున్న కొత్త విషయాలు చూస్తే షాక్ కలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మామూలు సంచలనాన్ని రేకెత్తించలేదు. ఇక భార్య వివాహేతర సంబంధానికి బలైన తేజేశ్వర్ హత్య కేసులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయాలు అందర్నీ షాక్కి గురిచేస్తున్నాయి. తాజాగా మరో కీలక విషయం పోలీసుల విచారణలో బయటపడింది. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు ఈ కేసులో A1గా ఉన్న ప్రధాన నిందితుడు తిరుమలరావు మధ్య గత 5 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అయితే పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. భర్తకు ఎటువంటి అనుమానం రాకుండా తిరుమలరావు టెక్నాలజీని వాడుకున్నాడు. వాయిస్ చేంజర్ యాప్ని ఉపయోగించి ఆడగొంతుతో ఐశ్వర్యతో మాట్లాడేవాడట. అందుకు సంబంధించిన కీలక పరికరాన్ని తిరుమలరావు పనిచేసే కర్నూలులోని బ్యాంకులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎలాగైనా తేజేశ్వర్ అడ్డు తొలగించాలని ఐశ్వర్య తిరుమలరావుని బలవంతం చేసింది. దీంతో ఐశ్వర్య ప్రేరణతోనే తిరుమలరావు సుపారీ గ్యాంగుతో కలిసి తేజేశ్వర్ని దారుణంగా హత్య చేశాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ప్రధాన నిందితులైన A1 తిరుమలరావు, A3 నాగేష్, A4 పరశురాం, A5 రాజులను పోలీసులు 4 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకొచ్చాయి. తిరుమలరావు ఐశ్వర్యను రెండో వివాహం చేసుకోవాలని తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు. ఇటు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబ పరువు పోతుందని బంధువులు ఐశ్వర్యకు నచ్చచెప్పడంతో ఆమె గద్వాలకు చెందిన తేజేశ్వర్ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య తిరుమలరావు మధ్య రిలేషన్ కొనసాగింది. ఇక తేజేశ్వర్ బతికుంటే తమ సంబంధానికి సమస్యలొస్తాయని భావించిన ఐశ్వర్యే అతన్ని అంతమొందించాలని ప్రియుడు తిరుమలరావును ప్రేరేపించిందని విచారణలో బయటపడింది. తేజేశ్వర్ను హత్య చేసేందుకు తిరుమలరావు, ఐశ్వర్యలు సుపారీ గ్యాంగుతో ఒప్పందం చేసుకున్నారు. జూన్ 13 గద్వాలలోని సంగాల చెరువు వద్దకు రావాలని గ్యాంగ్ తేజేశ్వర్కు ఫోన్ చేసింది. అయితే అతను తన స్నేహితుడితో కలిసి రావడంతో ప్లాన్ వర్కౌట్ కాలేదు. జూన్ 17న రెండో ప్రయత్నంలో డ్రైవర్ నాగేష్, పరశురాం, రాజు కలిసి గద్వాలలోని కృష్ణారెడ్డి బంగ్లా వద్ద భూములు చూపిస్తామని చెప్పి తేజేశ్వర్ని తన కారులో ఎక్కించుకున్నారు. కారులోనే అతన్ని వేట కొడవళ్లు, కత్తులతో దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. అయితే ఈ హత్య వెనుక ఇంకా ఏమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.